సిటాడెల్ హనీ బన్నీ ప్రమోషన్స్లో భాగంగా వరుణ్ ధావన్తో కలిసి సరదా చిట్ చాట్లో పాల్గొన్నారు సమంత. ఇందులో ఎదుటి వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఇష్టమైతే సమాధానం చెప్పొచ్చు, లేదంటే పచ్చిమిర్చి తినాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా అవసరం లేకపోయినా మీరు అత్యధిక మొత్తంలో దేనికోసం ఖర్చు పెట్టారు అని వరుణ్ ధావన్ ప్రశ్నించారు. అందుకు నా మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకలు అని బదులిచ్చారు సమంత. ఎంత ధర ఉంటుంది అని అడగ్గా కాస్త ఎక్కువే, ఇక కంటిన్యూ చేద్దామా అంటూ ముగించారు. అయితే ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఆమె ఎవరి గురించి ఇలా మాట్లాడారు అని చర్చించుకుంటున్నారు. చిట్చాట్లో భాగంగా ఇక్కడికి రావడానికి ముందు మీరు ఎవరికి మెసేజ్ చేశారు, ఆ సందేశాన్ని పైకి చదివి వినిపిస్తారా అని మరో ప్రశ్న వేశారు వరుణ్. దీనికి బదులు చెప్పడానికి ఇష్టపడిన శామ్ పచ్చిమిర్చి తిన్నారు. హనీ బన్నీ షూట్ సమయంలో నా గురించి ఎవరితోనైనా గాసిప్స్ చెప్పావా అని వరుణ్ అడగ్గా, లేదు, ఏదైనా అంటే నీతో డైరెక్ట్గా చెప్పేదాన్ని అని చెప్పారు. ఇదే ప్రశ్నకు వరుణ్ స్పందిస్తూ, నేను, రాజ్ అండ్ డీకే నీ గురించి ఎక్కువగా గాసిప్స్ మాట్లాడుకునే వాళ్ళం అని నవ్వులు పూయించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ సిటాడెల్ హనీ బన్నీ సిద్ధమైంది. రాజ్ అండ్ డీకే దీనిని తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. సమంత, వరుణ్ ధావన్ నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో ప్రసారమవుతుండగా 150 దేశాల్లో టాప్లో ఉంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించడం పట్ల దర్శకులు ఆనందం వ్యక్తం చేశారు. దీని వెనుక ఎంతోమంది కృషి ఉందని తెలిపారు.